అక్రమ చొరబాటుదారులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టేటటువంటి నిర్మాణాలని కూల్చివేయడం ద్వారా ఆ ప్రాంతం నుంచి వాళ్ళని తరిమివేసేటటువంటి ప్రక్రియ ఏదైతే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉత్తరప్రదేశ్లో చేస్తోందో ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇజ్రాయెల్ ఫాలో అవుతుంది. గాజా నుంచి లేకపోతే పాలస్తీనా నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకి అక్కడ ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళే మొన్నటిసారి అత్యాచారాలు చేయడానికి కిడ్నాప్లు చేయడానికి సహకరించారు. శత్రువులైనటువంటి హెజ్బుల్లాకి కావచ్చు, హమాస్కి కావచ్చు, హౌతీలకు కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్కి కావచ్చు చేశారన్నటువంటి కారణంగా వాళ్ళని ఆపి భారతీయుల్ని కూడా అక్కడ పనిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ సేమ్ టైం ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టింది. బుల్డోజర్ల ద్వారా పెద్ద ఎత్తున కూల్చివేస్తోంది. జబాలియా నార్దర్న్ గాజా ప్రాంతంలో అక్కడ స్థానికంగా నిరంతరం ఉండేవాళ్ళు ఓకే, ఇతర దేశాల నుండి హమాస్ తీవ్రవాదులు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూల్చేస్తున్నామని ప్రకటించింది.